హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవంగా ఉన్నాను. కాబట్టి మీ ముందుకు వచ్చే ధన్యతను కృపను యేసయ్య నాకు అందించాడు. అందుని బట్టి ప్రభునామానికి ఘనత మహిమ కలుగునాక. ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా షలాం అండి. ప్రభు సమాధానము, నెమ్మది ఈ దినము మనకు దయచేయనుగాక. ఈరోజు మరి బర్త్డేస్, సెలబ్రేషన్స్, వెకేషన్స్ చేసుకుంటున్న బిడ్డలందరికీ కూడా ప్రభు దీవెనకరంగా వారి దినమును మార్చాలి అనేసి మనం కోరుకున్నాము. ప్రార్థన భారం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారని నేను భావిస్తున్నాను. మీ యొక్క విలువైన బ్లెస్సింగ్స్ని అందరికీ దయచేయగలరు అని కోరుతున్నాను. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే ప్రభు యొక్క వాగ్దానం, దేవుని సన్నిధి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఉద్దేశాలను కామెంట్ చేయగలరు అని కోరుతున్నాను. ప్రభు వాగ్దానము చదివి వినిపిస్తాను అండి. నేను నిన్ను విడిపింపగల వాడను. ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానము నేను స్వీకరిస్తున్నాను. మరి మీరును అంటే ప్రభువును వెదకిన వారై, ప్రభువును వెదకుటిలో ముందు ఉన్నవారై ఉన్నట్లయితే ప్రభు వాగ్దానాన్ని స్వీకరించే వారిలో మీరు అర్హులై ఉంటారు. దినమంతా మనము అబద్ధములు చెప్పకుండా నోటితో, కళ్ళతో, చెవులతో తప్పిదములు చేయకుండా మనల్ని మనము రక్షించుకోగలగాలి అని ఉద్దేశం ఎవరికైనా ఉన్నట్లయితే ఆమెనని చెప్పగలరు అని కోరుతున్నాను. మరి ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డలకు కూడా ఆయుష్ను, ఆరోగ్యంను ప్రభు అయిన యేసయ్య దయచేయంగాక అండి. మనము ఈరోజు సజీవంగా ఉన్నందుకు ప్రభువుని అడుగుతాము. క్షేమంగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభువా అని అడుగుతాము. లేకుంటే ఆశీర్వదించు, దీవెనకరంగా ఉంచు, తప్పించు, ఇలాంటివి కోరుకుంటాము. జనరల్గా అయితే మరి ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉంటున్నానా అని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు ఇష్టంగా ఈరోజు నడుచుకుంటున్నానా, నీకు ఇష్టంగా నేను మసులుకుంటున్నానా అనేసి అనుకునేవారు చాలా తక్కువ ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం మనం అంత ప్రభువు కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ. ప్రభువుని ఇష్టంగా ప్రభు కోసం చేయాలి, ప్రభు కోసం నడిపింపబడాలి అనే వాళ్ళు చాలా తక్కువ. అయినప్పటికీ మనము ఆయనలో ఉండాలి